హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలా ద్వీపం ధారావాహిక 6వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో చిత్రసేనుడు తన అనుచరులతో కోటకు వెళ్తూ ఉండగా ఉగ్రాక్షుడు పంపగా వచ్చిన రాక్షసులు అతన్ని తిరిగి తమ నాయకుడి వద్దకు పిలుచుకుపోయారు. అక్కడ చిత్రసేనుడికి అమరపాలుడనేవాడు కనిపించాడు. వాడు జ్వాలాద్వీప వాసులను గురించిన కొన్ని రహస్యాలు చెప్పి హఠాత్తుగా మూగిలా ఆకాశం కేసి తలెత్తాడు. తర్వాత ఏమైందో ఇవాళటి కథలో చూద్దాం. అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతగల రాతిగదను పైకెత్తి జడిపిస్తూ, ఏమిరా, నీకేమైనా హఠాత్తుగా బుర్రతిరుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది ఇప్పుడే దాన్ని సరిచేయమంటావా అంటూ గర్జించాడు. అమరపాలుడు భయపడలేదు. అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడి కేసి చూస్తూ, నా చావు తర్వాత, నీ చావుకు ఎంతో కాలం పట్టదు. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసు కదా. అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీపవాసులు, భయంకర పక్షులు, నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయం మర్చిపోకు అన్నాడు. అమరపాలుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హుంకరిస్తూ రాతిగదతో అతడి తల పగలగొట్టేందుకు ముందుకడుగు వేశాడు. కానీ అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్లి నిలబడి, ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తూ. వీడు వీడు ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కూరలు చాచాడు. మానవులంటే అంత చులకనగా ఎప్పుడు మాట్లాడకు. ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం. ఒకవేళ అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా అతన్ని హింసించవచ్చు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడిలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను. లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు. నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే. కానీ నువ్వు అది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మిటకరించి వెర్రిముర్రి వేషాలేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా. క్షమించండి మహారాజా, నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి. రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవమూ లేదు. క్రూర మృగాల్లాంటి జ్వాలాదీపవాసులంటే నాకు మొదటి నుంచి ద్వేషమే. కానీ నాగవర్మకు వెరిచి నేను వాళ్ళలో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా. అలా అయితే దాచకుండా నీకు తెలిసిందంతా చెప్పు. ధవళగిరి మీద దాడికి వెళ్లిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు. ఉండినా ఉండవచ్చు. కపిలపురానికి ఆనుకుని ఉన్న అడవిలో దాదాపు 100 భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నాయి. జ్వాలాద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరినిచ్చాడు. దానికి గాను వాళ్ళు అతడికి సహాయం చేస్తున్నారు అన్నాడు అమరపాలుడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. ఉగ్రాక్షుడు తన గాయాలను కట్టి ఉన్న కట్లను సర్దుకుంటూ, లేకేం ఉంది. వాటి ముక్కులకు గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునకలుగా నరికివేయవచ్చు. మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు. అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చర్చసాగాడు. అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ, మహానాయక, మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు. ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తున్న ప్రజలను రాక్షసులను చూస్తూనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందని ఊహించాడు. మహారాజా, జడలమరి దగ్గర పశువుల్ని మెప్పుకుంటున్న మా మీద భయంకర పక్షులు, పులిరాయుళ్ళు వచ్చిపడ్డారు. వాళ్ళు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. మేము కొద్దిమందిని మాత్రం పారిపోయి ఇలా వచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు. ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు. కానీ వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్లిన రాక్షసులు కాదు, దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్లిన వాళ్ళు. పులిరాయుళ్ళు అదే సమయానికి అక్కడికి రావడంతో వాళ్ల చేతుల్లో వీళ్ళు చావు దెబ్బలు తిన్నారు. చిత్రసేన, మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళ్దామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా. వెళ్ళక చేసేదేముంది? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు.
ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ, "ఊ పదండి, ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను" అంటూ అతడి వెనుకగా నడిచాడు. అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకు వచ్చి చిత్రసేనుడితో, "మహారాజా, నాదొక మనవి. ఈసరికే పులిరాయుళ్ళు తమ పని కావించుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్ళనేమీ చేయలేము. ఆ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్లను ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమమవుతుంది" అన్నాడు. ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్టుగా తల ఊపుతూ, "చిత్రసేన, ఈ అమరపాలుడు చెప్పే దాంట్లో నిజం ఉంది. మనం తొందరపడకూడదు. రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా" అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతున్నది కేవలం దుస్సాహసం అన్న అనుమానం కలిగింది. అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలడం తప్ప జ్వాలాద్వీపవాసులతో పోరు పెట్టుకుని తను చేయగలిగింది ఏమీ లేదని అతను గ్రహించాడు. అయితే తను రాజయ్య ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్యపాలన చేయగలడు? తన తండ్రి రాజ్యం మీద దాడి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీదికి వచ్చి పడకుండా ఊరుకుంటాడా? ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతమవుతూ ఉండగా అమరపాలుడు, "మహారాజా, నేను మీకు నమ్మిన సేవకుణ్ణి. దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను. కనుక మీరు నా మాట నమ్మండి. మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చేయాలి. అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు" అన్నాడు. "అక్కడ దాదాపు 100 భయంకర పక్షులు ఉన్నాయి అంటున్నావు. వాటిని మనం ఎలా చంపగలం?" అన్నాడు చిత్రసేనుడు. "ఆ పక్షుల్ని చంపేందుకు ఒక సులువైన ఉపాయం ఉంది మహారాజా" అన్నాడు అమరపాలుడు. "ఏమిటది?" అన్నాడు చిత్రసేనుడు. ఆ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి, "ఏమిటా ఉపాయం అమరపాల?" అన్నాడు ఎంతో ఆతృతగా. అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడి కేసి చూసి చిత్రసేనుడితో, "మహారాజా, కపిలపురం దగ్గర ఉన్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కట్టుకొయ్యలకు కట్టివేయబడి ఉంటాయి. వాటిని సవారీకి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెల్లో ఉంటారు. ఆ పక్షులను కొట్టాల్లో ఉండగానే మనం చంపివేయాలి" అన్నాడు. "బాగానే ఉంది, కానీ చంపటం ఎలా అన్నదే కదా సమస్య" అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా. "మహారాజా, ఇందుకు ఒక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను. వాటిని" అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లగా ఏమో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు, వాళ్ళ అనుచరులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకానొక బీభత్స దృశ్యం వారి కంటబడింది. కొన్ని భయంకర పక్షులు గొర్రెలను, ఆవులను గోళ్లతో పట్టుకుని కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దల్లాగా ఆకాశంలోకి వేస్తున్నాయి. పులి చర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపరుల మీదికి శూలాలను విసిరేస్తున్నారు. ఒక్కొక్క పులి చర్మం గాడి దగ్గర ఒక మోపెడు శూలాలున్నాయి. పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి వడిసెలతో వాళ్ల మీదికి రాళ్లు విసురుతున్నారు. పశువులన్ని వైపులకు చెల్లా చెదురుగా పారిపోతున్నాయి. ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతి గదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ, "అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీదికి వచ్చి పడేలాగా నువ్వు అరిచి లాభం లేదు. మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లు కట్టి ఇళ్లకు చేర్చడమే" అన్నాడు. చిత్రసేనుడిలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్లబోయారు. కానీ చిత్రసేనుడు వాళ్ళని ఆపి, "ముందు ఆ దుర్మార్గుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనియండి" అన్నాడు. చూస్తూ ఉండగానే జ్వాలాద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి తరువాత రాక్షసులు, చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టడం మొదలుపెట్టారు. ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు చేరగిలబడి, "చిత్రసేన, నాకు ఏనాడూ లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతోంది. మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడయ్యే మార్గం ఏదో ఆలోచించాలి" అన్నాడు. చిత్రసేనుడు అమరపాలుడి కేసి తిరిగి, "అమరపాల, జ్వాలాద్వీపవాసుల్ని, వాళ్ల భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉందన్నావు కదా, ఏమిటది?" అని అడిగాడు. "ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి. అందుకు ఒకటే మార్గం.
అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టడమే అన్నాడు అమరపాలుడు. అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు. ఎందుకు సాధ్యం కాదు మహారాజా, నా వెంట 4-5 సైనికుల్ని పంపండి. నేను కపిలపురం అడవుల్లోకి వెళ్ళి కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువునా దహించి వేస్తాను అన్నాడు అమరపాలుడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.